చంటి బాయ్ అది బైకు సరదాగడు కష్టపడి పాపం చేస్తున్నాడు. అలా ఆయన ఉన్న నీళ్ళుగా అదే సౌండ్ చూసారా, ఏదో ఆపుకోలేరు. సరే ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా, ఆల్రెడీ చెన్నై మ్యాచ్ జరుగుతుంది ప్రజెంట్. నేను సిఎస్కే పైన అని చెప్పి అందరూ ఎంత కొడుతున్నారని చెప్పి ఎక్కిరిచ్చారు. ఇప్పుడు సాయంత్రం ఆర్సీబీ మ్యాచ్ ఉన్నప్పుడు చెప్తాను సంగతి. మా వాళ్ళందరి గురించి చెప్తాను. ఏ ఫ్యాన్స్ కేకలు వస్తున్నాయంటే గలలు కింద పడుతున్నట్టు. ఒకే చెట్టు కాడ టక్కు నిండితే నింపిస్తాం. ఆయా షేర్ గైస్ చూడండి, లేతగా ఉన్నాయి. ఇంత అసలు ముదరకపోతే ఇంకా నల్లగా ఉంటే ఎంత ముదిరిపోతుందో, ఎంత ముదిరిపోతున్నాయి. ఒక్క చెట్టుకే ఇప్పుడు మేము కోసిన నిమ్మకాయలు టేస్ట్ చేసుకుందాం. ఎలా సూర్యుడు పొద్దు పొడిచేటయాన సూర్యకాంతి వెలిమిలో కోస్తున్న చెక్కలు గాయస్ ఇంత గండుకాయ ఇచ్చారు తినమని, అయినా కానీ తింటున్నా. తలెత్తుకునేలా చేశాడు ఈరోజు మమ్మల్ని. ఎందుకంటే తాటికాయలకు వస్తున్నాం కదా. ఓపిక లేదండి మాకు, ఫిట్నెస్ లేక. సుబ్బారెడ్డి అన్న ఇప్పుడు అరౌండ్ ద లొకేషన్ అయితే చూపిస్తాను. ఎండాకాలం పచ్చడి పైర్లు ఉండాల్సింది అంతా ఎండిపోయి ఉంది చూడండి. అరౌండ్ ద 360 యాంగిల్ ఇది. చూడండి ఎంతమంది వస్తున్నారు. ముగ్గురు వస్తుంటే 4-5 ఇటు చూడండి గాయస్ ఎన్ని అయ్యాయో. ట్రక్కు నిండా వేస్తున్నాం గాయస్. ఊరికి ఒకటే ఈ రోజు ఊరు రాబద్దలు వేలు వాళ్ళ భరతం పట్టాలంటే ఒకటే బాణం సరిపోయి, వీళ్ళ అందం చూడాలంటే న్యాయం ధర్మం సరికాదోయి. కొంచెం మాయా కొంచెం మర్మం తెలియకపోతే మొదటిగా మోసం. కృష్ణుని గీతాసారం ముందరే చెప్పే కనిపించడం, బాలకృష్ణుడు చెప్పే పాఠం. దేవుణ్ణే పిలిచావంటే రాటు రాటు ఎంతో. ఇప్పటి వరకు తాటికాయలు కొట్టడం జరగలేదు. ఎందుకంటే మా వాడు కొడేలు ఎరికిచ్చాడు. ఆయన సక్సెస్ఫుల్గా బాయ్ తన నైపుణ్యంతో కొడేలను తీశాడు. ఆల్రెడీ 4 కళ్ళు ఉన్నాయి, మనవాడు కనపట్టలేదు. ఏం చేస్తాం, కొడేలు కనపడితేనే కదా ఎంతసేపు అయినా కొయ్యగలం. వీడి కళ్ళద్దల్లాపి వీడు కనపట్టలే. కొడేలు పైన ఇరకపోవడంతో కష్టపడి దాన్ని 4 ప్రణాళికలతో అయితే తీసాం. కానీ అది నేను చూపించినంత వరకు ఇలా కొడేలు ఎత్తుకోవటం రాదు. ఇలా బతుకు వీళ్ళు మళ్ళీ నన్ను అనేవాళ్ళు. నాలాంటి వాళ్ళు నెత్తి మీద పెట్టుకోవాల్సింది పోయి మాట్లాడండి అనేది. నేను ఎతికించేంత వరకు ఇప్పటిదాకా పని అంతా ఆగిపోయింది. తాటికాయలు అదే అరటక్కు. ఊర్లో వాళ్ళందరూ టక్కు కోసం వెయిట్ చేస్తున్నారు. నవీను భాగ్యశ్రీయా ఎందుకు ఇష్టమో అది అన్ని ప్లాపులు తీసిందనే. నీకు ఇష్టమైన హీరోయిన్ ఏందిరా విష్ణు? కాజల్ మంచిది, పెళ్ళి అయిపోయింది, దేవతలా ఉంటుంది. నీకు ఇష్టమైన అయితే దోటి కట్టి ఫెయిల్ అవడంతో మేము ఇంక స్టాప్ చేసేసాం. ఇంతటితో అయితే మేము విరమించుకొని ఇంటికైతే పైన వెళ్తున్నాము. కానీ బాధ వేస్తుంది గాయస్, ట్రక్కు నిండలేదని. సరే ఏం చేస్తాం, కష్టాలు మనుషులకే వస్తాయి, జంతువులకు కాదు. ఓకే గాయస్, మరి మా వాళ్ళందరూ ఫస్ట్ టైం బోర్ వేస్తుంటే నీళ్ళు పడ్డాయి. మా ఊర్లో ఇది నిజంగా కళ, అందుకోసం అయితే చూడటానికి వెళ్తున్నాం. యాట మొదలైందో ఈనాడే
ఎంత ఆనందం అంటే మా ఊరు వాళ్ళకి అసలుకి వాటర్ పట్టమంటే ఇలాంటి మెటీరియాల్లో నిజంగా సంతోషం. పడితే మాకు కూడా యూస్ఫుల్లే కదా అని చెప్పేసి వెళ్తున్నాం. ఎండాకాలంలో పడ్డాయి అంటే ఖచ్చితంగా వాటర్ వచ్చినట్టే. ఫైనల్గా అయిపోయి వెళ్తున్నాం.